సదుపాయాల కల్పనలో ఖమ్మం ముందుంది. ఖమ్మం కార్పొరేషను ఎప్పుడు కూడా పాలకవర్గం ఏ కౌన్సిల్లో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరూ కూడా ఏకగ్రీవంగా పార్టీలకు అతీతంగా పాలకవర్గం మొత్తం కూడా నడవటం జరిగింది. అది మాకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు కౌన్సిల్ మీటింగ్ రోజున ఏం జరుగుతుంది ప్రతిమా కార్పొరేషన్లో. మరియు మన కార్పొరేషన్ని మీరందరూ కూడా చూస్తున్నారు. మా టైంలో ఎలా ఉంది అందరూ, మేమే కాదు మేయరు డిప్యూటీ మేయరే కాదు, మామూలుగా పాలకవర్గం మొత్తం కూడా అలాగే అన్నిటికీ ఏది చేసినా సరే మంచి ఏది చేసినా సరే అన్నిటికీ కూడా ముందడుగుతో పాటు అందరూ కూడా మాకు సహకరించి అభివృద్ధికి పునాది వేయటం అందరూ కూడా చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు తిరుమల నాగేశ్వర గారి టైంలో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 100 కోట్లు తీసుకొచ్చి వర్క్ జరుగుతుంది. అలాగే తీగల వచ్చిన అలాగే మా రీటౌన్లో రిటైనింగ్ వాల్ అలాగే తొందరగా అది కూడా అయిపోవస్తుంది, వర్క్ అయిపోవచ్చింది. అలాగే అన్నీ కూడా ప్రతిదీ కూడా తుమ్మల గారు వచ్చిన తర్వాత 100 కోట్లు తీసుకురావడం జరిగింది. ఈ 5 ఇయర్స్లో మేము ఈ పీరియడ్లో ఈ 5 ఇయర్స్లో దగ్గర 4000 కోట్ల వర్క్ చేయటం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా టైంలో ఖమ్మం అభివృద్ధిలో ముందుంది. మన ఖమ్మానికి ఒక చరిత్ర ఉంది. కిల్లా అనేది ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కిల్లా. ఆ కిల్లాకి రోప్వే ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణానికి ఎక్కడా ఏది లేదు కాబట్టి ఒక లక్కారం ట్యాంక్ బండే మన ఖమ్మానికి ఉన్నది. దాన్ని టూరిజం డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే వెలుగుమట్ల పార్కు అన్ని ఎకరాలు ఉన్న పార్కులు ఎక్కడా కూడా లేవు. మన ఖమ్మంలో అన్ని ఎకరాలు ఉంది. వెలుగుమట్ల పార్కు కూడా చేయటం జరుగుతుంది. దాన్ని డివైడర్ అది కడుతున్నారు. దానిలో కూడా చాలా ఫెసిలిటీస్ పెట్టడం జరిగింది. అలాగే మనకి డంపింగ్ యార్డు 34 ఎకరాలు ఎక్కడ కూడా ఏ కార్పొరేషన్కి ఇన్ని ఎకరాలు డంపింగ్ యార్డ్ ఎక్కడ కూడా లేదు. మన డంపింగ్ యార్డ్ కూడా చాలా డెవలప్ చేయడం జరుగుతుంది. అంతకుముందులాగా పొగ వచ్చి ఇంత దాంట్లో తీసుకెళ్ళి అగ్గిపుల్లు వేస్తే మంటలో పొగలు వచ్చి చాలా బాగా ఉండేది అంతకుముందు. ఇప్పుడు మా టైంలో డంపింగ్ యార్డ్లో కూడా చాలా చెట్టు మొక్కలు కూడా పెట్టడం జరిగింది పర్యావరణాన్ని రక్షించడానికి. అలాగే అక్కడ రోడ్లు వేసి లోపల రోడ్లు కూడా వేయటం జరిగింది. వర్షం వచ్చినా కూడా ట్రాక్టర్లు వెళ్ళే విధంగా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే కార్పొరేషన్కి ఎన్నో వెహికల్స్ స్వీపింగ్ మిషన్స్ ఒక 4 స్వీపింగ్ మిషన్లు కొనడం జరిగింది. అలాగే ట్రాక్టర్లు అన్ని డివిజన్లకి మన ఓన్లో ట్రాక్టర్స్ కొనుక్కోవటం జరిగింది. అలాగే మిషనరీస్ చాలా కూడా మనం డంపింగ్ యార్డ్కి ఏంటి మన ఇక్కడికేంటి అన్నీ కూడా చాలా వెహికల్స్ కొనుక్కోవటం జరిగింది, డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే మన ఆఫీస్ వెనకే గ్యారేజ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి రిపేర్లు చేయటం నెలలు లేట్ అవుతుందనే ఉద్దేశంతో మన వెనకమాల గ్యారేజ్ పెట్టడం జరిగింది. అలాగే సమైక్యల ద్వారా పెట్రోల్ బంక్ నిన్నే మేము శంకుస్థాపన చేయడం జరిగింది. సమైక్యల ద్వారా పెట్రోల్ బంక్ పెట్టడం జరిగింది. పెట్రోల్ బంక్ ఆ సమైక్య ప్లస్ దానిలో చేసే డ్వాక్రా మహిళలు వాళ్ళు డెవలప్ అవుతారు. ప్లస్ మన ఖమ్మం కార్పొరేషన్ వెహికల్స్ మొత్తం కూడా దానిలోనే కొట్టించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్ళి దానవాయిగూడలో వెహికల్స్ పెట్రోల్ కొట్టించుకోవాల్సి వస్తుంది, డీజిల్ అది. మనం ఈ పెట్రోల్ బంక్లోనే సమైక్య పెట్రోల్ బంక్లోనే మనం డీజిల్ కూడా కొట్టించుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగం మౌలిక సదుపాయాలు ఖమ్మం ప్రజలకి మౌలిక సదుపాయాల విషయంలో అన్ని డివిజన్స్లో కూడా మౌలిక వసతులు, అలాగే లైట్లు, ఎన్ని పోల్స్ కావాలంటే అన్ని పోల్స్ డివిజన్ పెరిగే డివిజన్లో ఎన్ని పోల్స్ అవసరమని చెప్పి లెటర్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పోల్స్ వేపించడం జరిగింది. 28,000 లైట్లు మనం ఖమ్మం కార్పొరేషన్లో పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడ చూసినా పెద్ద లైట్స్ ఫోకస్తో పెద్ద లైట్లు ఎవరికి ఏది కావాలన్నా కూడా అన్ని డివిజన్స్లో కూడా దేదీప్యమానంగా ఉండేటట్టుగా ఈ టైంలో నగరంగా తీర్చిదిద్దటంలో భాగస్వాములు మేము కూడా కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. మంత్రి గారితో పాటు మేము కూడా భాగస్వాములు, అభివృద్ధిలో భాగస్వాములు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఖమ్మం కార్పొరేషన్ నుంచే దాదాపు 5 సంవత్సరాలకి 500 కోట్లు ఖమ్మం కార్పొరేషన్ నుంచే ఇవ్వటం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. తర్వాత మంత్రులు తీసుకొచ్చిన ఏంటి ఇంకా వేరే విధంగా వచ్చిన ఫండ్తో డెవలప్ చేయడం జరిగింది. దగ్గర 4000 కోట్లు మనం డెవలప్ చేయడం జరిగింది. కానీ ఈ టైంలో మాకు ఈ టైంలో మీ అందరికీ కూడా తెలుసు
5 సంవత్సరాల్లో ఇప్పుడు జరిగినంత డెవలప్మెంట్ ఎప్పుడు కూడా జరిగి ఉండదని మాకు చాలా సంతోషంగా ఉంది. అది మా టైంలో మేము చేయటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్లో పెట్ పార్క్ ఉందని అది ఒక్కటే మనకు లేదు ఖమ్మంలో అని పెట్ పార్క్ కూడా పెట్టడం మా కమిషనర్ గారు పెడదాం మేడం, హైదరాబాద్లో ఉంది, అది ఒక్కటే మనకు తక్కువైంది అని అంటే పెట్ పార్క్ కూడా పెట్టడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా కూడా ఖమ్మం నగర ప్రజలకి మౌలిక వసతులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చాము. అలాగే గ్రీనరీ విషయంలో మొక్కలు నాటి గ్రీనరీ విషయంలో కూడా అందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వటం జరిగింది. పార్కుల్లో కూడా మొక్కలతో పాటు అన్ని రకాల ఎక్విప్మెంట్స్తో పాటు మొక్కలు కూడా నాటి వాళ్ళకి మంచి వాతావరణాన్ని ఇవ్వటం జరిగింది. ఖమ్మంలో ఇంకా మన తుమ్మల నాగేశ్వరరావు గారి టైం ఇంకా 3 ఇయర్స్ ఉంది. ఆ 3 ఇయర్స్లో ఇంకా ఖమ్మం నగరాన్ని బ్రహ్మాండంగా అందమైన నగరంగా ఖచ్చితంగా ఆయన అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి అంటే తుమ్మల అంటే అభివృద్ధి అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధిలో ముందుంటారు. ఏది ఏమైనా సరే అభివృద్ధి అంటే రోడ్లు వెడల్పు మీరు చూసుంటారు, చెరువు బజార్ చూసుంటారు. చెరువు బజారు అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా, చెరువు బజార్ నిజంగా చెరువు అంత ఉంది. ఇప్పుడు అంత బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఎక్కువ సపోర్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు సపోర్టుగా ఉండి అన్ని రకాలుగా సపోర్టుగా ఉండి చేపించడం జరుగుతుంది. ఖమ్మం నగరం అభివృద్ధిలో ముందుంది. తెలంగాణలో ఖమ్మం హైదరాబాద్ తర్వాత ఖమ్మమే ఉంటుంది అభివృద్ధిలో. అలాగే నీట్నెస్, పరిశుభ్రమైన ఖమ్మంగా అంటే మా శానిటేషన్ వర్కర్స్ చాలా బాగా పనిచేస్తారు. వాళ్ళు పని చేయకపోతే మనం ఇంత హ్యాపీగా ఇంత ఆనందంగా మనం ఉండలేము. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారు చేయకపోతే మనం ఇలా మాట్లాడుకోలేము. మనం పరిశుభ్రమైన ఖమ్మం, అందమైన ఖమ్మం అని చెప్పాలి అంటే శానిటేషన్ వర్కర్స్ వాళ్ళందరూ చేయబట్టే అధికారులు వర్కర్స్తో చేపిస్తూ శుభ్రంగా చేపిస్తున్నారు. కాబట్టి మనం ఈ టైంలో వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. చాలా నీట్గా కూడా చేస్తారు. అలాగే కమిషనర్ గారు, మా అందరికీ కూడా అధికారులు, కమిషనర్ గారు సపోర్టుగా ఉండి మేము ఏది అడిగితే అది, మా కార్పొరేటర్లు ఏది అడిగినా సరే అది వెంటనే సంతకం పెట్టి వెంటనే ఇంప్లిమెంట్ చేసి, ఆ రోడ్డు కావాలంటే రోడ్డు, డ్రైన్ కావాలంటే డ్రైన్, వారికి ఏది కావాలంటే అది ఇవ్వటం జరిగింది. అలాగే అంగన్వాడీ స్కూల్స్ పిహెచ్సిలు 2 యూపీహెచ్. అలా మంత్రి గారు వచ్చిన తర్వాత అవి కూడా ఇక్కడ ఒకటి, మన బాలాజీ నగర్లో ఒకటి, మన గాంధీ చౌక్లో ఒకటి కూడా పెట్టడం జరిగింది. అవి కూడా చాలా మందికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఏది అవసరమో అత్యవసరమైతే కనుక గవర్నమెంట్ హాస్పిటల్ దాకా కాకుండా అక్కడే డాక్టర్స్ ఉండి అందరికీ కూడా సదుపాయంగా ఉంది. ఇలాంటివన్నీ ఖమ్మం నగరాన్ని తీర్చిదిద్దినందుకు, ఆ తీర్చిదిద్దడంలో భాగస్వాములు మేము కూడా కాబట్టి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పదవి అయిపోయినందుకు మాకు బాధ లేదు.